హలో మామ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు నరూటో అండ్ బొరుటోలో కలిపి స్ట్రాంగెస్ట్ ఓట్సుట్సుకీస్ అయితే ర్యాంకింగ్ చేయబోతున్నాను. ఓట్సుట్సుకీస్ గురించి మీకు తెలిసిందేగా మామ, వాళ్ళు ఏలియన్స్ అండ్ గాడ్ లైక్ బీయింగ్స్. అసలు వాళ్ళు ఎవరు, స్పేస్ నుంచి ఎర్త్ కి ఎలా వచ్చారో అని ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఓట్సుట్సుకీల యొక్క పవర్ లెవెల్స్ ఎలాంటివో నరూటో చూసిన వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. వాళ్ళు లీఫ్ విలేజ్ కి అండ్ షినోబి వరల్డ్ కి ఎన్నిసార్లు థ్రెట్ గా మారారో కూడా తెలుసు. హోల్ నరూటో ఫ్రాంచైజీలోనే ఓట్సుట్సుకీ క్లానే అందరికన్నా కూడా చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగెస్ట్ క్లాన్. ఆల్మోస్ట్ ప్రతి ఓట్సుట్సుకీస్ కి పవర్ఫుల్ కెకే గాడ్ లైక్ అబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఇది అంతా పక్కన పెట్టేస్తే ఈ వీడియోలో నేను మీకు 10 స్ట్రాంగెస్ట్ ఓట్సుట్సుకీస్ అయితే ర్యాంకింగ్ చేసి చెప్పబోతున్నాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10 టొనెరి ఓట్సుట్సుకీ. వీడు మన హమురాకి వన్ ఆఫ్ ద డిసెండెంట్, అంటే వారసుడు. ఓట్సుట్సుకీ బ్రాంచ్ ఫ్యామిలీకి సోల్ సర్వైవర్ గా మూన్ మీదే ఉంటాడు. వీడు నరూటో ద లాస్ట్ మూవీలో మెయిన్ విలన్. మనోడు ఒక ఓట్సుట్సుకీగా చాలా పవర్ఫుల్. మనకి సిరీస్ లో చూపించిన చాలా మంది పవర్ఫుల్ క్యారెక్టర్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్. అండ్ టొనెరి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, టెన్సైగన్ యూజర్. అండ్ వీడు అచీవ్ చేసిన ఫీట్స్ వచ్చేసరికి హినాటాని సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేస్తాడు. మన నరూటోతో ఈక్వల్ గా ఫైట్ కూడా చేయగలుగుతాడు. టొనెరి తన టెన్సైగన్ ని చాలా బాగా యూజ్ చేస్తాడు మామ. అందుకే మనోడికి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. అండ్ సెలెస్టియల్ బాడీస్ ని స్ప్లిట్ చేసి తన అబిలిటీస్ తో టెన్సైగన్ చాక్రా మోడ్ తో నరూటో పవర్ఫుల్ కురామా చాక్రా మోడ్ ని కూడా హోల్డ్ చేస్తాడు. నెంబర్ 9 ఉరాషికి ఓట్సుట్సుకీ. మనోడు మోమోషికి ఆర్క్ లో కిన్షికి అండ్ మోమోషికితో కలిసి బొరుటోలో ఎంట్రీ ఇస్తాడు. అండ్ మనోడికి ఉన్న హై ఇమాజినబుల్ స్ట్రెంగ్త్ లీఫ్ విలేజ్ లో స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ కి కూడా థ్రెట్ గా మారతాడు. ఉరాషికి నిరూపించుకుంటాడు మామ. తన పవర్స్ ని రివీల్ చేయకుండానే 2 డిఫరెంట్ కాగేస్ తో ఫైట్ చేస్తాడు. ఈవెన్ టొనెరి కూడా ఉరాషికిని డిఫీట్ చేయలేడు. అండ్ మనోడి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, రెనెగన్ అండ్ చాక్రా అబ్జార్ప్షన్. అండ్ మనోడు ఫీట్స్ వచ్చేసరికి టొనెరి ఓట్సుట్సుకీని డిఫీట్ చేయడం, న్యూమరస్ షినోబీస్ దగ్గర నుంచి చాక్రాని కూడా స్టోల్ చేస్తాడు. ఉరాషికి ఓట్సుట్సుకీ పవర్ లెవెల్స్ ఫ్యాన్స్ అనుకున్న దానికన్నా కూడా చాలా మాన్స్ట్రస్ గా ఉంటాయి. నెంబర్ 8 ఇంద్ర ఓట్సుట్సుకీ. ఇంద్ర మన హగోరమో పెద్ద కొడుకు. మనోడు పుట్టడంతోనే వాళ్ళ నాన్నలాగా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. మనోడు చిన్నప్పటి నుంచే మంచి జీనియస్ అండ్ తన చిన్నప్పుడే నింజుట్సుని ఇన్వెంట్ చేస్తాడు. అది చూసి మన సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ హగోరమో కూడా షాక్ అవుతాడు. అండ్ ఇంద్ర అబిలిటీస్ ఏంటంటే ఇంక్రెడిబుల్ చాక్రా మ్యానిపులేషన్ అండ్ మాంగెక్యూ షారింగ్. అండ్ మనోడి ఫీట్స్ విషయానికి వస్తే నింజుట్సుని క్రియేట్ చేసిన వాడు, మాంగెక్యూ షారింగ్ అని అవేకన్ చేసిన వాడు అండ్ ఉచిహా క్లాన్ ఫౌండర్ కూడా. అండ్ ఇంద్ర ఇంకొన్ని అబిలిటీస్ అయితే క్రియేట్ చేశాడు, ఇంక్లూడింగ్ బాడీ రీప్లేస్మెంట్ అండ్ క్లోన్ టెక్నిక్స్. ఈ అబిలిటీస్ మనకి నరూటోలో చాలా మేజర్ రోల్ నే ప్లే చేస్తాయి. ఇంద్ర వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన క్లాన్ ని లీడ్ చేయలేకపోయాడు. దీని వల్ల తన ప్లేస్ లో చూస్ చేయబడ్డ తన తమ్ముడు అసురా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. నెంబర్ 7 అసురా ఓట్సుట్సుకీ. మనోడు పుట్టడంతోనే చాలా వీక్. అసురా తన లైఫ్ మొత్తం డిఫికల్ట్ పాత్ లోనే నడిచాడు అండ్ చాలా ఇయర్స్ కష్టపడి ట్రైనింగ్ అయ్యి వాళ్ళ టాలెంటెడ్ అన్నయ్య అయిన ఇంద్రకి చాలా క్లోజ్ గా వెళ్తాడు. అండ్ మనోడి స్పెషల్ అబిలిటీ అందరినీ తన ఫ్రెండ్స్ గా చేసుకోవడమే, జస్ట్ లైక్ మన నరూటో. ఇంకా హగోరమో కూడా తన సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ సక్సెసర్ గా అసురానే చూస్ చేసుకుంటాడు. అసురా దగ్గర యూనిక్ పవర్స్ అయితే ఉంటాయి. అవే ఫ్లైట్ మ్యానిఫెస్టింగ్, ట్రూత్ సీకింగ్ బాల్స్ అండ్ కునోట్సుకామి అవతార్. ఇంకా అసురా అబిలిటీస్ ఏంటంటే మనోడి మాస్టర్ నిన్షు యూజర్ అండ్ 6 పార్ట్స్ సెంజుట్సు ఇన్వెంటర్. అండ్ మనోడి ఫీట్స్ వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య ఇంద్రాన్ని డిఫీట్ చేయడం, ఇంకా సెంజు అండ్ ఉజుమాకి క్లాన్స్ కి ప్రాజినేటర్. అసురా ఫస్ట్ లో వీక్ గా ఉన్నప్పటికీ తర్వాత తన పవర్స్ వాళ్ళ అన్నయ్య ఇంద్ర పవర్స్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే మనోడు ఇంద్రాని కాంబాట్ లో కూడా డిఫీట్ చేయగలుగుతాడు. అండ్ హగోరమో ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా అసురా ఇంద్రాని సర్పాస్ చేసి డిఫీట్ చేయగలిగాడు. ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఎప్పుడైతే నరూటో అండ్ సాసుకే రీఇన్కర్నేట్ అవుతారో సిరీస్ అయ్యేసరికి వాళ్ళ మధ్య హేట్రేడ్ ని కూడా ఎండ్ చేసేస్తారు. నెంబర్ 6 హమురా ఓట్సుట్సుకీ. మనోడు హగోరమోకి ట్విన్ బ్రదర్ అండ్ కగుయాకి కొడుకు కూడా. మనోడు పుట్టడంతోనే చాలా పవర్ఫుల్, లైక్ వాళ్ళ అన్నయ్య హగోరమో లాగే. హమురా అన్ఇమాజినబుల్ స్ట్రెంగ్త్ అండ్ ఇమెన్స్ చాక్రా రిజర్వ్స్ అండ్ మల్టిపుల్ ల్యాండ్ స్కోపింగ్ లెవెల్ టెక్నిక్స్ ని పొసెస్ చేస్తాడు. అండ్ మనోడి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, 6 పార్ట్స్ సెంజుట్సు అండ్ టెన్సైగన్. అండ్ వీడి ఫీట్స్ విషయానికి వచ్చేస్తే హగోరమో హెల్ప్ తో కగుయాని సీల్ చేయడం అండ్ హ్యూగా క్లాన్ ప్రాజినేటర్ కూడా. హమురా తన బ్రదర్ హగోరమోతో కలిసి 10 టైల్స్ కగుయాతో కొన్ని నెలల పాటు టైర్డ్ అవ్వకుండా ఫైట్ చేసి కగుయాని సీల్ చేస్తారు. నెంబర్ 5 కిన్షికి ఓట్సుట్సుకీ. కిన్షికి మోమోషికి అసైన్డ్ గార్డియన్ అండ్ పార్ట్నర్. అండ్ మనోడు బ్యాకుగన్ ని పొసెస్ చేస్తాడు. అయినప్పటికీ మనోడి కళ్ళు హ్యూగా క్లాన్ వాళ్ళతో కంపేర్ చేస్తే స్లైట్లీ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి. అండ్ కిన్షికి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, చాక్రా వెపన్స్, నింజుట్సు అబ్జార్ప్షన్. అండ్ మనోడి ఫీట్స్ వచ్చేసరికి కిల్లర్ బీ ని డిఫీట్ చేయడం, సాస్కే ఉచిహాతో స్టాండ్ స్టిల్ గా ఫైట్ చేయడం. కిన్షికి పవర్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే మనోడు వాడి వెపన్స్ తో ప్లానెట్స్ ని కూడా క్యాజువల్ గా కట్ చేసేయగలడు. అండ్ కిన్షికి మోస్ట్ ఫార్మ్స్ ఆఫ్ నింజుట్సుని కూడా యూజ్ చేయగలడు. బ్యాటిల్స్ లో వాటిని లైట్ స్పియర్ కన్స్ట్రక్టర్స్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయగలడు. నెంబర్ 4 మోమోషికి ఓట్సుట్సుకీ. మోమోషికి కిన్షికి పార్ట్నర్ అండ్ కిన్షికి కన్నా కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ షినోబి వరల్డ్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ కూడా. మోమోషికి ఎప్పుడైతే కిన్షికిని చాక్రా ఫ్రూట్ గా మార్చి తినేస్తాడో మోమోషికి స్ట్రెంగ్త్ మనం ఊహించినంత భయంకరంగా అయితే ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ మన నరూటో అండ్ సాస్కేతో సైమల్టేనియస్ గా ఫైట్ చేసే అంత. మోమోషికినే నేను కగుయా కన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా మారానని అహంకారంగా చెప్తాడు. వాడు చెప్పింది కూడా కరెక్టే. ఆ టైం కి మోమోషికి కగుయా లెవెల్ కి రీచ్ అవుతాడు. ఇంకా మోమోషికి
ఇషికి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, చాక్రా అబ్జార్ప్షన్ అండ్ రెనేగన్. ఇంకా వాడి ఫీట్స్ వచ్చేసరికి 4 కాగేస్ ని డిఫీట్ చేయడమే కాకుండా సాస్కేని అండ్ నరుటోని ఆపగలుగుతాడు. నెంబర్ 3 హగోరమో ఓట్సుట్సుకి. హగోరమోని సేజ్ ఆఫ్ ద 6 పార్ట్స్ అని కూడా పిలుస్తారు అండ్ మనోడు కగుయాకి కొడుకు. హగోరమో తన తమ్ముడు హమురా కన్నా చాలా స్ట్రాంగర్. దీనివల్లే కగుయా కూడా హగోరమోకి కొంచెం భయపడుతుంది. హగోరమో తన తమ్ముడు హమురాతో కలిసి కగుయాతో ఫైట్ చేసి తనని డిఫీట్ చేసి హ్యూమానిటీ పై కగుయాని అంతం చేస్తారు. అండ్ హగోరమో అబిలిటీస్ ఏంటంటే మాంగిక్యూ, షారింగన్, రెనేగన్ అండ్ 6 పార్ట్స్ సెంజుట్సు. అండ్ మనోడి ఫీట్స్ వచ్చేసరికి డిఫీటెడ్ కగుయా ఓట్సుట్సుకి ఆల్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని మాస్టర్ చేసిన ఫస్ట్ పర్సన్ అండ్ నింజు ఫౌండర్. కగుయాని సీల్ చేసిన తర్వాత హగోరమో 10 టైల్స్ జించురిక్ గా మారడం ద్వారా అండ్ నింజుట్సుని డెవలప్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ గా మారతాడు. హగోరమో షినోబి వరల్డ్ కి సింబల్ ఆఫ్ పీస్ గా ఉందాం అనుకుంటాడు. అందరూ ప్రపంచంలో కలిసి జీవించాలి అని కోరుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్స్ అందరూ వైలెన్స్ కోసం చాక్రాని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. నెంబర్ 2 కగుయా ఓట్సుట్సుకి. కగుయా నరుటో సిరీస్ లో ఫైనల్ యాంటాగనిస్ట్ అండ్ కగుయా నరుటో సిరీస్ లోనే స్ట్రాంగెస్ట్ విలన్. కగుయా చాక్రాకి ప్రాజినేటర్ అండ్ వరల్డ్ లో చాక్రా మొత్తం కగుయాకి చెందింది. కగుయా తన పార్ట్నర్ ఇషికిని బిట్రే చేసి వరల్డ్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. కగుయా ఎవరి చేతిలోనైనా ఓడిపోయింది అంటే అది తన కవల కొడుకుల చేతుల్లో మాత్రమే. అండ్ కగుయా అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, రెనేగన్ అండ్ షారింగన్. అండ్ తన ఫీట్స్ వచ్చేసరికి 10 టైల్స్ ఫామ్ ని అచీవ్ చేయడం అండ్ వాళ్ళ ఇద్దరు కొడుకుల నుంచే చాలా సేపు తనని తాను డిఫెండ్ చేసుకోవడం, ఇషికి ఓట్సుట్సుకిని ఫూల్ చేయడం అండ్ ఫైనల్ గా ఎర్త్ కి చాక్రాని ఇంట్రడ్యూస్ చేయడం. కగుయా పవర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే తన పవర్ఫుల్ కొడుకులైన హగోరమో, హమురాతో కొన్ని నెలల పాటు ఫైట్ చేస్తానే ఉంటది. అండ్ తన దగ్గర ఉన్న పవర్స్ ఏంటంటే హిప్నోసిస్, ఇంటర్స్టెల్లర్ ట్రాన్స్పోర్ట్, షాక్ వేవ్ జనరేషన్ అండ్ మెమరీ ఎరేజర్. కగుయా ఎప్పుడైతే గాడ్ ట్రీ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేసిద్దో తన ఇద్దరు కొడుకులు కూడా చాలా కష్టపడతారు తనని ఆపడానికి. అండ్ లాస్ట్ కి మన టీమ్ 7 అయిన నరుటో, సాస్కే, కకాషి, సాకురా అంతా కలిసి కూడా వీకర్ వర్షన్ అయిన కగుయాని కూడా సీల్ చేయడానికి అంత కష్టపడ్డారు. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 ద స్ట్రాంగెస్ట్ ఓట్సుట్సుకి ఇషికి ఓట్సుట్సుకి. ఇషికి బొరుటోలోనే చాలా పవర్ఫుల్ విలన్. ఇషికి ఒకప్పుడు కగుయాకి పార్ట్నర్ కూడా. ఎప్పుడైతే మన ఇషికిని కగుయా మోసం చేసిద్దో అప్పుడు మనోడు జీగెన్ ని తన వెసల్ గా మార్చుకుంటాడు. జీగెన్ బాడీ ఎక్స్ట్రీమ్లీ చాలా డ్యూరబుల్ గా ఉంటుంది ఇషికి ఫుల్ పవర్ ని హ్యాండిల్ చేయడానికి. అండ్ ఇషికి ఆ బాడీని నరుటోని అండ్ సాస్కేని ఇద్దరిని సైమల్టేనియస్ గా డిఫీట్ చేయడానికి అయితే వాడతాడు. అండ్ ఇషికి అబిలిటీస్ ఏంటంటే బ్యాకుగన్, డయాకోకుటెన్, సుకి నహికోనా అండ్ మనోడి ఫీట్స్ వచ్చేసరికి డిఫీటెడ్ సాస్కే అండ్ నరుటో సైమల్టేనియస్లీ అండ్ ఫౌండెడ్ కారా. ఇషికి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కవాకిని తన వెసల్ గా మార్చి తనని ఒక పర్ఫెక్ట్ ఓట్సుట్సుకిని చేయాలని. అయితే మన కురామా నరుటోకి బ్యారియన్ మోడ్ ఇవ్వడం వల్ల ఇషికి తన గోల్ నైతే రీచ్ అవ్వలేకపోయాడు. మన కురామా సాక్రిఫైస్ వల్లే ఇషికి అంత పవర్ఫుల్ అయినా సరే తన గోల్ ని రీచ్ అవ్వలేకపోయాడు. ఏదేమైనా మామ ఓట్సుట్సుకిస్ లోనే ఇషికి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఓట్సుట్సుకి. అండ్ ఫైనల్ గా వీళ్ళందరికన్నా కూడా పవర్ఫుల్ ఓట్సుట్సుకి ఒకడున్నాడు. వాడెవడో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి వాడి పేరు మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్లో కంటెంట్ ని చెక్ చేయండి. మీకు గనక మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.